గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా ప్రతిరోజు కూడా మనం నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. ఈరోజు అనగా మార్చి 28వ తారీఖు 2026 సంవత్సరం శనివారం నేటి పంచాంగం తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్ర మాసము వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:59 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:06 అవుతుంది. తేదీ ఉదయం 10:31 వరకు శుద్ధ దశమి ఉంటుంది. ఆ తదుపరి ఏకాదశి వస్తుంది. నక్షత్రము సాయంత్రం 4:28 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఆ తదుపరి అశ్లేష నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము రాత్రి 9:38 వరకు సుకర్మ ఉంటుంది. దాని తర్వాత ధృతి వస్తుంది. కరణము ఉదయం 10:31 వరకు గరజి ఉంటుంది. ఆ తదుపరి రాత్రి 9:42 వరకు వనాచి వస్తుంది. దాని తర్వాత భద్ర రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 7:37 నుండి 8 గంటల వరకు, తిరిగి ఉదయం 10:01 నుండి 1:03 వరకు ఉంటుంది. ఆ తదుపరి మధ్యాహ్నం 2:04 నుండి 3:04 వరకు ఉంటుంది. తిరిగి చివరగా సాయంత్రం 5:06 నుండి 6:06 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 5:59 నుండి 7:36 వరకు ఉంటుంది. వర్షం తెల్లవారుజామున 4:49 నుండి ఉంటుంది. అమృత గడియలు ఉదయం 10:22 నుండి 11:54 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు ఎవరో చూద్దాం. ఇదే రోజు 1868 సంవత్సరం నాడు మాక్సిమ్ గోర్కీ ప్రముఖ రష్యన్ రచయిత జన్మించారు. 1904 సంవత్సరంలో చిత్తూరు నాగయ్య గారు ప్రముఖ తెలుగు సినిమా నటుడు జన్మించారు. 1914లో పుట్టవర్తి నారాయణాచార్యులు ప్రముఖ కవి జన్మించారు. 1923 సంవత్సరంలో జిల్లెళ్లమూడి అమ్మగారు ఈవిడ వేదాంత సూత్రము ప్రపంచమంతా ఒకటే దేవుడు అని ప్రబోధించిన వ్యక్తి వీరు జన్మించడం జరిగింది. 1944లో బి వసంత ప్రముఖ నేపథ్య గాయని జన్మించారు. 1948లో ఐవి శశి దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు జన్మించడం జరిగింది. 1954 ఇదే తేదీ నాడు మోన్మోహన్ సేన్ భారతీయ సినీ నటి జన్మించారు. వీరు టీవీలో కూడా నటించారు. ప్రముఖ రాజకీయ నాయకురాలు. 1982లో సోనియా అగర్వాల్ తమిళ తెలుగు చిత్రాల నటి జన్మించారు. 1997లో అను ఇమానియేల్ ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి జన్మించడం జరిగింది. ఈరోజు ప్రముఖ జాతీయ దినాలు మనం చూసినట్టయితే నేషనల్ షిప్పింగ్ దినోత్సవం కూడా ఈరోజే. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.